ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నాకు గుత్తి వంకాయ తినాలనిపిస్తుంది, అందుకే వండుకుని తింటున్నాను. మీకేమన్నా ప్రాబ్లమా? సీన్ కట్ చేస్తే బయట బగబగ ఎండలు, ఏసీ లేనిదే నిద్ర పట్టట్లేదు, తిండి ఎక్కట్లేదు, స్నానం చేయబుద్దే కావట్లేదు, నిద్ర లేవబుద్ధి కావట్లేదు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నా వీడియోలు పక్కా చూడాల్సిందేనండోయ్. అసలు ఈ ఫోన్లు ఎవరు కనిపెట్టారో కానీ అవొచ్చాకే మనిషికి క్షణం తీరిక లేదు, దంబిడ ఆదాయం లేదు. కనీసం పక్కింటోళ్లతో కాలక్షేపం చేద్దామంటే 24 గంటలు తలుపులేసుకుని కూర్చుంటారు. అదేంటో సరే, అలా బయటికి వెళ్దాం అనుకుంటే ఆ ఎండలకి మొహాలు మాడి మసైపోతున్నాయి అనుకోండి. ఇంకా స్నేహితులు అంటారా, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి వాళ్ళని చూసుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ కాలం పిల్లలు ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రుల ఆస్తుల కోసం తప్పించిపోతున్నారు కానీ తల్లిదండ్రుల అప్పులు ఎవ్వరూ భరించట్లేదనుకోండి. చిన్నప్పుడే పిల్లలకి డబ్బును నూరు పోస్తున్నారు తల్లిదండ్రులు, దాని వల్ల ప్రేమలు చచ్చిపోతున్నాయండి బాబు. అందుకే లోకంలో కుట్రలు పెరిగిపోతున్నాయా. అయ్యయ్యో, మాటల్లో పడి గుత్తి వంకాయ ఎలా చేయాలో చెప్పడమే మర్చిపోయానే. అన్ని డీటెయిల్ గా పెట్టాను, కొంచెం చూసుకోండి. నేను మాట్లాడినవి పెద్దగా మనసులో పెట్టుకోకండి. అయినా నాకెందుకు లేండి.